పార్టీల కార్యకర్తలు లీడర్లు చాలా వెరైటీ నిరసనలు ప్లాన్ చేస్తుంటారు. గ్యాస్ ధరలు పెరిగితే సిలిండర్లకు పిండం పెట్టి నిరసన చేస్తుంటారు. ఇక కరెంటు ఛార్జీలు పెంచితే కరెంటు తీగలకు ఊరేసుకున్నట్టు నిరసన చేస్తారు. హెచ్ఎం మసాలాల ధరలు పెరిగితే కూరగాయల బొమ్మలు మెడలేసుకొని నిరసన చేస్తుంటారు. ఇట్లా ఎవ్వరి క్రియేటివిటీ వాళ్ళు చూపిస్తుంటారు. నిరసన ధర్నాల్లో వీక్షకులకు ఎంటర్టైన్మెంట్కు ఎసోటి డోకా లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు. ఇక గట్నే గుజరాత్లో షీపురు కట్ట పార్టీ లీడర్ కూడా గసోటి నిరసన చేసి నెటిజన్లతోటి మస్తు సొట్లు పెట్టించుకుంటుండు. ఇగో ఈడ తుఫాన్ గాలి వచ్చినప్పుడు చెట్టు కొమ్ముయినట్టు ఊకుంటా మాట్లాడుతున్నాడు చూస్తురా. ఈయన పేరు గోపాల్ ఇతాలియా, గుజరాత్ షీపూర్ పార్టీ లీడరు. గుజరాత్లో ఆడపిల్లలకు మహిళలకు రక్షణ లేదు, వాళ్లకు న్యాయమే దొరుకుతలేదని నిరసనకు పిలుపునిచ్చిండు. ఇక ఇట్లా నడి రోడ్డు మీద నిలుసోనే ప్యాంటు జారినా మంచిదే అనుకున్నట్టున్నాడు. ప్యాంటుకున్న బెల్టు తీసిండు, పేయంతా వాతలు వచ్చేటట్టు చెట్ట దరుచుకున్నాడు ఇట్లా బెల్టు తోటి. అయ్యయ్యో అట్లా బెల్ట్ తోటి కొట్టుకోబడితేందన్నా, అసలే చలికాలం, ఇంతంత దెబ్బ తాకితేనే ప్రాణం వెళ్ళిపోతుంది. బెల్ట్ తోటి వాతలు వచ్చేటట్టు జరుచుకుంటున్నాం అంటే ధర్నాతోటి నీకొచ్చే గెయిన్ ఎంతో గానీ పెయిన్ అయితే బాగానే భరించుకుంటున్నావు అన్నా. పాపం అన్నేమో పెయ్యి అంత దద్దులు వచ్చేటట్టు బెల్ట్ తోటి దంచుకుంటుంటే నెటిజన్లు ఏమో యాక్టింగ్ చేయాలి కానీ ఆస్కార్ యాక్టింగ్ ఎందుకన్నా? నిన్ను నువ్వు బెల్ట్ తోటి కొట్టుకునే బదులు ఓ నలుగురిని పెట్టించుకొని తన్నించుకుంటే నిరసనకి ఇంకా వెయిట్ వచ్చేదన్నా అని తీరులా కామెంట్లు చేయబట్టిరు. పాపం చూడు, లీడర్లు సీరియస్ గా నిరసనలు చేస్తుంటే నెటిజన్లు గంత మజాకులు ఆడబట్టే ఏం ఆలత అయిపోయింది వాళ్ళది అన్నట్టు. వారం కింద తమిళనాడు సర్కార్ మీద అక్కడి బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అన్న కూడా గిదే తీర్ల కొరడాతోటి పెయ్యంత వాతలు వచ్చేటట్టు 6 దెబ్బలు కొట్టుకున్నాడు. ఇవాళ షీపూర్ పార్టీ లీడర్ కూడా గట్లనే బెల్ట్ తీసి వాతలు వచ్చేటట్టు దంచుకునే వరకు అన్నామలైని నకలు కొట్టిండని అట్లా కూడా ఎక్కిరియబట్టిరు పాపం.